నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఛత్తీస్గఢ్లో లోయలో పడ్డ బస్ 12 మంది మృతి 14 మందికి గాయాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్ ప్రమాదం జరిగింది దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేట్ కంపెనీ బస్ లోయలో పడిపోయింది కంపెనీ సిబ్బందితో వెళ్తున్న బస్ మలుపు వద్ద అదుపు తప్పింది దీంతో లోయలో దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు మరో 14 మందికి గాయాలయ్యాయి వారిని సమీప హాస్పిటల్కి తరలించారు बात करते बन जाएगा देखो अलाउड नहीं कारण ప్రమాదానికి గురైన బస్ కేడియా డిస్టిలరీకి చెందినదిగా గుర్తించారు బాధితులంతా అందులో పనిచేస్తున్న కూలీలుగా అధికారులు గుర్తించారు వారంతా విధులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు కలెక్టర్ అయితే ఘటనా స్థలంలో రోడ్డుకు ఇరువైపులా లోయలు ఉండడంతో పాటు బస్ హెడ్ లైట్ ఒకటి పనిచేయకపోవడం ప్రమాదానికి కారణమని తెలుస్తుంది ఛత్తీస్గఢ్ ప్రమాద బాధితుల్ని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పరామర్శించారు పరిస్థితి విషమంగా ఉన్న వారిని ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తుండగా హాస్పిటల్కి వెళ్లి వారిని ఆయన పరామర్శించారు వైద్య చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు అయితే బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ప్రమాదం చాలా బాధాకరమన్న రాష్ట్రపతి మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు ఆత్మీయులు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని బాధితులకు స్థానికులు అన్ని రకాల సాయం అందించాలని ట్వీట్ చేశారు
ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తుంది. మే 13న ఎన్నికల కురుక్షేత్రం జరగనుంది. అయితే పోలింగ్ కు టైం దగ్గర పడుతుండటంతో అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో తనమునికలై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహించనున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరికి వారుగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో వ్యూహం మార్చారు. ఈ రోజు తణుకు, నిడదవోలు నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కలిసి ప్రజాగలం సభలో పాల్గొంటారు. రేపు పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాలలో ఉమ్మడి ప్రచారం చేస్తారు. అలాగే ఈ నెల 14వ తేదీన పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించనున్నారు. ఇప్పటి వరకు విడివిడిగా ప్రచారం చేసిన ఇద్దరు అగ్రనేతలు ఇప్పుడు ఉమ్మడిగా ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ వేడెక్కనుంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రచారంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పర్యటన ఉందని చెప్పవచ్చు. ఇవాళ మధ్యాహ్నం 1:30 హైదరాబాద్ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి 1:50 చేరుకుంటారు. అక్కడ నుండి వేరు హెలికాప్టర్లో 3:35 తణుకు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ నుండి రహదారి మార్గంగా రోడ్డు మార్గంగా 3:45 తణుకు పట్టణంలో బైక్ ర్యాలీతో నరేంద్ర సెంటర్ కూటమికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు బహిరంగ సభలో ఇద్దరు నాయకులు ప్రసంగిస్తారు. ఈ సభ అనంతరము 5:45 తూర్పు గోదావరి జిల్లా అయిన నిడదవోలు చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు నిడదవోలు గణేష్ చౌక్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం నిడదవోలులో శ్రీ తిరుమల సాయి కళ్యాణ మండపంలో రాత్రి బస చేస్తారు. శివాని. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో అన్ని తానే వ్యవహరించిన సీఎం రేవంత్ రెడ్డి వారిని గెలిపించుకునే బాధ్యతను కూడా తానే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో గెలుపుపై నేతలు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. తన పాలనే రెఫరెండర్గా చెప్తూ జనంలోకి వెళ్తున్న రేవంత్ రెడ్డి 100 రోజుల్లో ఏం చేశారో ప్రజలకు వివరిస్తున్నారు. అమలు చేసిన గ్యారెంటీలు, అమలుకు సిద్ధంగా ఉన్న పథకాలను వివరిస్తున్నారు.
తక్కువ సమయంలో 5 గ్యారెంటీల అమలు, ప్రజల్లోకి అందుబాటులో ఉన్న పాలన అన్ని కలిసి 14 సీట్లు గెలుస్తామని ధీమాగా ఉన్నారు. అయితే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల వైఫల్యాలనే అస్త్రాలుగా ఎంచుకొని కాంగ్రెస్ ప్రచారం సాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కనీసం తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 స్థానాల్లో గెలవాలి అని టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగా వరుసగా పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారీగా తన క్యాంపు కార్యాలయంలో దాదాపు ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో పార్టీ ప్రచారం ఎలా ఉంది, విపక్షాలు ఏ అంశాలను లేవనెత్తా ఉన్నాయి, దాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ఎట్లా కౌంటర్ చేయాలి అన్న అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎందుకంటే తన 100 రోజుల పాలనకు రెఫరెండంగా ఈ లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రేవంత్ రెడ్డి గతంలో ఎన్నోసార్లు ప్రకటించారు, మా 100 రోజుల పాలన మీకు నచ్చితే కనుక కాంగ్రెస్ కు ఓటు చేసి గెలిపించండి అని పిలుపునిచ్చారు. 100 రోజుల పాలన రెఫరెండం అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అమలు చేస్తున్న ఈ 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం కానీ, లేకపోతే ఉచిత వైద్యము 10 లక్షల వరకు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు, దాంతో పాటుగా ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, ఇటువంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఓట్లు తెచ్చిపెడతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కనీసం 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న టార్గెట్ పెట్టుకుంది. ఇక అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ప్రచారం అయితే చేశారో అదే ఒరవడిని కొనసాగించాలి అని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. అదేంటంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే, బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ గా పనిచేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. లోక్సభ ఎన్నికల తర్వాత కర్ణాటకలో జేడీఎస్ తరహాలోనే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ బీజేపీ తో జట్టు కడుతోంది, ఎన్డీఏ కూటమిలో చేరుతోంది అన్న అంశాన్ని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మొత్తము తెలంగాణలో ఉన్న 17 నియోజకవర్గాల ముఖ్య నేతలతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలోనే ఇంతకాలం పాటు సాగుతున్న ప్రచార సరళిని సమీక్షించడంతో పాటు ఎటువంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్న దానిపై కూడా రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. శివాని. రైట్, థ్యాంక్ యూ నరేష్.
అయితే గుంటూరు నగరంలో ఈ నెల 12న మేమంతా సిద్ధం సభ జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 12వ తేదీ ఉదయం జగన్ చేపట్టిన బస్ యాత్ర సత్తెనపల్లి, మేడుకొండూరు, పేరెచర్ల, నల్లపాడు, చుట్టుగుంట సెంటర్, విఐపి రోడ్ మీదుగా ఏటుకూరు చేరుకునుంది. అయితే అక్కడ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. రాత్రికి గుంటూరు జిల్లాలోనే సీఎం జగన్ బస చేస్తారు. 13వ తేదీ ఉదయం ఎన్టీఆర్ జిల్లాలోకి బస్ యాత్ర ప్రవేశించనుంది. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. 6 లోక్సభ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాలను అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం లోక్సభ అభ్యర్థిగా పులుసు సత్యనారాయణ రెడ్డి, అనకాపల్లి లోక్సభ అభ్యర్థిగా వేగి వెంకటేష్, ఏలూరు లోక్సభకు కావూరి లావణ్య, నర్సరావుపేటకు గన్నెరపూడి అలెగ్జాండర్ సుధాకర్, నెల్లూరుకు కొప్పుల రాజు, తిరుపతికి చింతమోహన్ పేర్లను ప్రకటించింది. జగిత్యాల జిల్లాలో నేడు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను పరామర్శించనున్నారు. కాగా ఇటీవల ఎమ్మెల్యే తండ్రి ప్రముఖ న్యాయవాది హనుమంతరావు అనారోగ్యంతో మృతి చెందాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హనుమంతరావు న్యాయవాదిగా పనిచేశారు. ఎంతో మంది పేదలకు న్యాయ సహాయం అందించారు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కేసీఆర్ పరామర్శించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ ను గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల బీఆర్ఎస్ శ్రేణులు కలిశారు. తనను కలిసేందుకు వచ్చిన హిందూ, ముస్లింలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్. అలాగే అందరినీ అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరికీ శుభం కలగాలని భగవంతుని కోరుకుంటున్నానని కేసీఆర్ అన్నారు. రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనమందరం కూడా తెలంగాణ సాధించిన వాళ్ళం. ముందుకు మన ప్రయాణం చాలా ఉంది. మీ అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికి శుభం కలగాలని భగవంతుడు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై
ఢిల్లీ సీఎం ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడం, అనంతరం ట్రయల్ కోర్టు రిమాండ్ చేయడం చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకొని ఈడీ తనను అరెస్టు చేసిందన్న కేజ్రీవాల్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కేజ్రీవాల్ తనను ఈడీ అరెస్ట్ చేయడం అక్రమమని ఢిల్లీ హైకోర్టులో గత వారం పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషనర్ పై ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వై కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించారు. ఈడీ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు తాజాగా వెలువరించింది. ఐపీఎల్ తాజా సీజన్లో సన్ రైజర్స్ కు హైదరాబాద్ కు 3వ విజయం దక్కింది. పంజాబ్ కింగ్స్ తో ఆఖరి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో 2 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ 64 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చెలరేగి ఆడిన ఈ ఆంధ్ర బ్యాటర్ బౌలింగ్, ఫీల్డింగ్లోనూ రాణించి మ్యాచ్లో హీరో అయ్యాడు. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి హైలైట్గా నిలిచారు. తొలుత పంజాబ్ బౌలర్ల ధాటికి తడబడ్డ హైదరాబాద్ నితీష్ జోరుతో మెరుగైన స్కోర్ సాధించింది. ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.